హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సిఐ హరికృష్ణ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ దుకాణాల యజమానులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న వేళ రైతులకు కాలం ముగిసిన నకిలీ విత్తనాలు అమ్మరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి వ్యవసాయ శాఖ అధికారి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతులకైనా మళ్ళీ ఇంకేమైనా సబ్సిడీలకి మరి మాకు మా మండలానికి రెగ్యులర్ లేరా సార్? మండలంలో పోలీస్ శాఖ మరియు అదేవిధంగా వ్యవసాయ సంబంధిత అధికారులతోటి కమలాపూర్ మండలంలోని పలు షాపులని చెక్ చేయడం జరిగింది. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, సీడ్స్ సంబంధించిన డీలర్లు, యజమానుల షాప్లని గోదామ్స్ కూడా చెక్ చేసి వాళ్ళకు సంబంధించిన స్టాక్ రికార్డ్స్, అదేవిధంగా ఇన్వాయిస్, వాళ్లకు సంబంధిత కంపెనీ ఇచ్చే ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ అన్నిటి కూడా చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యజమానులకు తెలియజేయడం ఏమనగా ఎవరు కూడా ఎక్స్పైర్డ్ అయిపోయిన సీడ్ కానీ సంబంధిత పెస్టిసైడ్స్ కానీ అమ్మకూడదు. అదేవిధంగా నకిలీ విత్తనాలు కూడా అమ్మకూడదు. మాకు పోలీస్ శాఖకి సమాచారం వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే ఈ స్పూరియస్ సీడ్స్ సేల్ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ కూడా పెట్టే ప్రపోజల్ ఉన్నాము. దయచేసి పోలీస్ శాఖకి అదేవిధంగా వ్యవసాయ శాఖకి సహకరించి నిబంధనల మేరకే యజమానులు పోలీస్ శాఖ సహకరించేసి షాపు రన్ చేసుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా రైతులకు కూడా ఎవరైనా ఊర్లలో రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి సంచులలో, గన్నీ బ్యాగ్స్లలో సీజ్డ్ కాకుండా కుల్లాగా అమ్ముతూ ఉంటారు. అలాంటి వారిని ఎవరైనా గుర్తించినట్లయితే పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. డయల్ 100 చేసి పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నకిలీ విత్తనాలు ఎవరైతే అమ్ముతారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పోలీస్ శాఖ అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ కూడా దీనిపైన సీరియస్గా ఉంది. కాబట్టి ఎవరు కూడా నకిలీ విత్తనాలు అమ్మేసి రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు. రైతులు ఏ విధంగా సీడ్ విషయంలో ఏ విధంగా అనుమానం ఉన్నా, అనుమానిత వ్యక్తులు కనబడ్డా కూడా పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.